ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. 5 సూత్రాలతో అమరావతి అభివృద్ధికి చంద్రబాబు ప్రణాళిక. రైతుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవమన్న చంద్రబాబు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అమరావతి నిర్మాణం ఉంటుందని వెల్లడి. పిల్లలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీతక్క. మహిళా వ్యాపారాలకు 15 లక్షల వరకు గ్రాంట్ అన్న సీతక్క. ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలని వెల్లడి. మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఢిల్లీలో తిరంగా యాత్రకు శ్రీకారం చుట్టిన రామ్మోహన్ నాయుడు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలన్న రామ్మోహన్ నాయుడు. దేశభక్తిని చాటుతూ ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా యాత్ర. జాతీయ ఐక్యత కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని పిలుపు. టెసరాక్ట్ కు భూమి కేటాయింపులో ప్రత్యేకత ప్రయోజనం లేదన్న చామల. టెసరాక్ట్ భూమిపై బీఆర్ఎస్ దే రాజకీయమన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. అదే నిబంధనలతో టెసరాక్ట్ కు భూమి కేటాయించామన్న చామల. భూముల కేటాయింపుపై విమర్శలకు వాస్తవాలే సమాధానమని వ్యాఖ్య. అమరావతిని ప్రపంచ టాప్ 5 రాజధానుల్లో నిలపాలన్న నారాయణ. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న మంత్రి. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మాణమన్న మంత్రి నారాయణ. అమరావతి పెట్టుబడి అభివృద్ధితో పెట్టుబడులు ఉపాధి పెరుగుతాయని వ్యాఖ్య. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నో పోల్ సిటీ, బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, నాలెడ్జ్ ఎకాడమీ అనే 5 సూత్రాల ఆధారంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో కూడిన మౌలిక వస్తువుల పర్యావరణ రహిత అభివృద్ధి, స్వచ్ఛమైన ఇంధన వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని సీఎం అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా రాజధానిని తీర్చిదిద్దుతామని అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా జరుపుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి అన్నప్పుడు అమరావతిలో ఇబ్బందులుండవు. ఎక్కడ? స్వర్గంలో. నాకు అదొక స్ఫూర్తి. నేను ఎవ్రీడే దలుచుకున్నప్పుడు ఒకటే దలుచుకుంటాను. వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దేవుడు పుట్టిన స్థలం, నెలచిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి, తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన దేవాలయాలు, చర్చిలు కానీ మసీదులు కానీ అవన్నీ వస్తాయి. ఆ యాంగిల్లో నేను ఎవ్రీడే, మీరు అపార్థం చేసుకోకపోతే, మీరందరూ ఆశ్చర్యపోకపోతే, నేను ఒకటే కోరుకుంటా. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ప్రతిరోజు వర్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఏం చేస్తానంటే, నాకు శక్తినివ్వండి, మంచి ఆలోచననివ్వండి, అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా తయారు చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి ఇంకెదురు తిరగను. నేను వెనక్కి ముందుకు చూడను. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది నా ప్రేయర్లో ఎప్పుడూ ఉంటుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా, పేదరికం, తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నేనున్నా, మా వాళ్ళు ఆ పక్కన వస్తూ ఉంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే, ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే, పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, వేరే ప్రాంతాలు ఇంత థిక్
ఇది రాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తీవ్ర అక్రమాలు జరిగాయని సిట్ నివేదిక ద్వారా బయటపడిందని టీడీపీ నేత ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రిసార్టుల్లో మూల్యాంకనం నిర్వహిస్తారని విమర్శించారు. ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ ఉపయోగించారంటూ ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమైన నిరుద్యోగ యువత భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు ఆటలాడటమేనని అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత విధానం అత్యంత ముఖ్యమని అన్నారు. సిట్ నివేదికలో పేర్కొన్న అంశాలపై అప్పటి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టులను నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై పూర్తి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. పనులు చేశారో, ఎంత ఆశ్రిత పక్షపాతం చేశారో, దీని వెనక ఎంత పెద్ద ముడుపులు చెల్లాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా, యువత కూడా ఇలాంటి తప్పుడు చర్యల్ని గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను తెలియజేసుకుంటూ, ఏపీపీఎస్సీ అధీనంలో ఉండాల్సినటువంటి ఆన్సర్ షీట్స్ ఒక ప్రైవేట్ రిసార్ట్స్కి ఎలా వెళ్ళాయి, 84 రోజులు అక్కడ ఎందుకు ఉన్నాయనేది కూడా ప్రజలందరూ కూడా గమనించుకో. ఈ సీట్ రిపోర్ట్ ద్వారా ఆశ్చర్యపోతున్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు 169 ఓఎంఆర్ మూల్యాంకన షిప్పుల్లో వైట్నర్ లేదా వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్టు ఫోరెన్సిక్ పరీక్షలు తెలిసిందంటే మీరు ఎంత దిగజారిపోయారో. ఆ రోజు ఓబులాపురం మైనింగ్లో ఉన్నటువంటి దానిలో ఎక్కడ బోర్డర్స్ దాటి అక్రమ మైనింగ్ చేశారో, ఆ రోజు ఒక విధంగా చేస్తే ఈరోజు యువత యొక్క భవిష్యత్తులో ఇంకో విధంగా చేసిన విషయాన్ని మీరు ఒకసారి గుర్తుకోవాలి. ఎంపికైన 168 అభ్యర్థులు, ఎంపిక కాని 168 అభ్యర్థులు, 400 మంది రిట్ పిటిషన్లు, మొత్తం 736 మంది యొక్క అభ్యర్థుల యొక్క సిఎఫ్ఎస్ఎల్ రిపోర్టు సేకరిస్తే దానిలో 736 మంది అంటే 97.55% మందికి ఓఎంఆర్ షీట్లో దిద్దుబాట్లు చేశారంటే మీరు ఏపీపీఎస్సీలో చేసిన అక్రమాల పరాకాష్ట ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంటే సిట్ రిపోర్ట్ వస్తుందని మీకు ముందే గమనించుకొని డిఎస్సీలో అక్రమాలని చెప్పి ఒక డ్రామా మొదలు పెట్టారా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా? ట్రాన్స్పరెంట్గా జరిగిన డిఎస్సీలో మీరు ఏదో జరిగిందని చేస్తారు. దీనికి మీరు ఏం చేయాలి ఒక్కసారి చేయండి. మీ పాప ప్రక్షాళన ఏం చేస్తారో చూడండి. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగాన్ని బీఆర్ఎస్ నేతలు డ్రామాగా విమర్శించడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక యాగాలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు వర్షాల కోసం నిర్వహించిన వరుణ యాగాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదని అన్నారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు కరువు పరిస్థితులను కూడా రాజకీయంగా అంశంగా మార్చారని చూస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కరుణించాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటే వర్ణయాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి అసలు చెప్పనే మాట సందర్భంగా మనం ప్రకృతిని కూడా బలంగా ఈ ప్రభుత్వం నమ్మేటువంటి సందర్భం, ప్రకృతిని కూడా ఆరాధించాలని మన పురాణాల్లో నుంచి కూడా చూస్తున్నటువంటి సందర్భంలో అనేక కథనాలలో కూడా వర్ణుడు కరుణించాలని అనేక కార్యక్రమాలు చేసినటువంటిది కూడా మనం పురాణాల్లో చూసుకున్నటువంటి సందర్భం. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎందుకంటే రాజులు చేసేవారు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు. ఈరోజు ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా రాకపోవచ్చని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు సమృద్ధిగా వర్షాలు కురిసినాయి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండినాయి, రైతు వర్గం ఆనందమైతుంది. రైతు వర్గానికి ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు కూడా చేతిచ్చే కార్యక్రమం కూడా చేసినాం. ఈసారి ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు ఎక్కువగా రాకపోవచ్చు అని చెప్పినటువంటి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి దాన్ని కూడా గమనంలోకి తీసుకొని ఆరుతడి పంటలు వేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని రైతు వర్గాన్ని చైతన్యం చేసే ప్రయత్నం చేసినాం. అదే సమయంలో ప్రకృతిని ఆరాధించేటువంటి ప్రకృతిని గట్టిగా మనం విశ్వసించే క్రమంలో చేసేటువంటి వర్ణయాగాన్ని కూడా ఈరోజు ఏదైతే యాగం డ్రామాగా మాట్లాడుతున్నట్టు జగదీశ్వర రెడ్డి గారిని ఒకటిని సూటిగా అడగదలుచుకున్నాం. గతంలో కేసీఆర్ గారు ఆయుషిత చండీ యాగము, సహస్ర చండీ యాగము, రాజశ్యామల యాగము, నవగ్రహ చండీ యాగం కేసీఆర్ దంపతులు కూడా చేశారు. ఈ 2015లో కేసీఆర్ చేసినటువంటి ఈ చండీ యాగానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. మేము కూడా అనేక సార్లు నేను కూడా భక్తి భావాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితులలో
వేముల రాజన్న ఆలయానికి చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడం పకటి కలలు కలడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ బల్మూరి వెంకటేశ్వర చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా సంవత్సరాలు గడిచినా యువతకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించిన విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ తో బీజేపీ లోపాయికార ఒప్పందాలు చేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. కొన్ని అంశాలైనా ప్రస్తావించడం జరిగింది. అసలు భారతదేశ వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు ఒకవైపు, వాళ్ళకి సపోర్ట్ గా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఇండియా బ్లాక్ కి సంబంధించిన పార్టీలందరూ పార్లమెంట్ లో కొట్లాడితే దానికి సమాధానం చెప్పలేక, దానిపైన మాట్లాడలేక అమిత్ షా ఈరోజు పార్లమెంట్ కి రాక ముఖం చాటేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. కనీసము విద్యార్థులు ఏదైతే 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలోని టాప్ 5 రాష్ట్రాల్లో నిలిపేలా అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో రాజధాని పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు. ప్రస్తుతం ఐఐటి నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగా పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిలో రైతుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. రాజధానిలో రహదారులు, వంతెనలు, మౌలిక వస్తువుల నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాజధాని నిర్మాణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక రాజధాని అంటే ఈరోజు తెలంగాణ తీసుకుంటే తెలంగాణకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వస్తుంది. కర్ణాటక తీసుకుంటే కర్ణాటకకు వచ్చే ఎక్కువ ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే ముంబై నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఆ క్యాపిటల్ సిటీ నుంచే జనరేట్ అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కట్టే రాజధాని కూడా ఆర్థిక రాజధాని కావాలి. ఇక్కడ నుంచి ఆర్థిక స్థితి పెరగాలి. ఇక్కడ వచ్చే ఆదాయం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచాలి. అటు సంక్షేమము, అభివృద్ధి చేయాలనే విధంగా గవర్నర్ ముఖ్యమంత్రిగా ఆ రోజు దిశానిర్దేశం ఇచ్చి ఒక మంచి రాజధాని కట్టాలని, దానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడానికి సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, వారు అడిగిన వెంటనే వారి మీద ఉన్న నమ్మకంతో వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ రీజన్ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సిటీ మాస్టర్ ప్లాన్ అని, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అని 3 ప్లాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఐకానిక్ భవన్స్ అయితే కట్టాలని, అధికార భవనాలు ఐకానిక్ భవనాలు కట్టాలనే ఉద్దేశంతో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్ లండన్ వారిని యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయటానికి ముందు ల్యాండ్ కావాలి. ఏది చేయాలన్నా ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే అది అమరావతిని ఎక్కడ పెట్టాలనే ఫస్ట్ అనేక డిస్కషన్లు చేసి, అనేక మందితో డిస్కస్ చేసి, శాసనసభలో డిస్కస్ చేసి, కృష్ణానది ఒడ్డునైతే అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుంది. ఈ కృష్ణా జిల్లా అనేది, ఈ నది ఒడ్డు అనేది అటు ఉత్తరాంధ్రకి చివరి జిల్లా అయినట్టు శ్రీకాకుళంకి. నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 14న హైదరాబాద్ లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని శిల్పారెడ్డి విజ్ఞప్తి చేశారు. భాగం కావాలని, మన సమైక్యతకు చిహ్నం కావాలని వారిని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం 2026లో హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా,
హర్ మన్ తిరంగా అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా వారి వారి పిల్లలతోని కుటుంబ సభ్యులతోని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన జెండా ఎగిరేసి దేశభక్తికి పిలుపునిస్తున్నారు. హర్ ఘర్ తిరంగాతో పాటు తిరంగా యాత్రని కూడా మనం ఎందుకు చేసుకుంటున్నామంటే మనకు స్వాతంత్రము ఎంతోమంది బలిదానంతోనే రావడం జరిగింది. సో వారిని గుర్తు చేసుకుంటూ ఈ జెండా స్వేచ్ఛగా ఎగురుతుందంటే వారి యొక్క కృషితోనే సాధ్యమని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఈ తిరంగా యాత్రలు కూడా నిర్వహిస్తున్నాము. హర్ ఘర్ తిరంగాతో పాటు తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకుంటున్నారు. దీంట్లో అన్ని సామాజిక వర్గాలు కూడా తో పాటు స్వచ్ఛందంగా కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కులాలు ప్రాంతాలు అన్నీ వేరైనప్పటికీ మనందరినీ కలిపే ఒకే ఒక దారం మన తిరంగా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల్లో ప్రతి జిల్లాలలో తిరంగా యాత్రలు నిర్వహిస్తూ అన్ని సామాజిక సంస్థలను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. మన చీఫ్ గెస్ట్లుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా తిరంగా యాత్రను నిర్వహిస్తున్నారు. చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు ఏదైతే మన స్వాతంత్రానికి అమరులైన వారందరి కుటుంబ సభ్యులను కలవడం, వారికి మేము ఉన్నాము అన్న భరోసా కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారు. దాంతోపాటు రేపు 14వ తారీఖున ట్యాంక్ బండ్ పైన నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో కంటే ముందు మన భారతీయ జనతా పార్టీ ఎండోన్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అమ్మవారి శ్రీ కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపి అందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో రామచంద్రరావు గారితో పాటు మన కేంద్ర మంత్రులు కూడా పాల్గొని ఆ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించి వారందరూ కూడా ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్నారు. రేపు 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తనపై తన భార్యపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని వైసీపీ నేత పేర్నినాని సవాల్ విసిరారు. తనపై 50 కోట్లకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను తన భార్య ఎవరి ఇంటికి వెళ్లారో చెబుతున్న వ్యక్తులు అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలు, వీడియోలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని ప్రజలు ముందుంచాలని కోరారు. తాను తన భార్య 50 కోట్లు ఇచ్చినట్లు రుజువైతే తమపై కేసులు పెట్టి జైలుకు పంపాలని పేర్నినాని వ్యాఖ్యానించారు. అదేవిధంగా చంద్రబాబు తన వద్ద 50 కోట్లు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే ఆయనపైన చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల స్థాయికి దిగజారడం సరికాదని అన్నారు. సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి, ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను ఆయన వారిని ఒకటే అడుగుతున్నా. పేర్ని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను. 2 గోడౌన్లు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. ఏమనంటే అద్దె కోసం కట్టుకున్నాను. నా దగ్గర పనిచేసేటువంటి మనుషులు దాంట్లో స్టాక్ తగ్గింది అని చెప్పని వచ్చి చెప్తున్నారు. మీరు ఇన్స్పెక్షన్ చేసి సాంకేతికంగా నాకు బాధ్యత లేనప్పటికీ నైతికంగా 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినవాడిని, మంత్రి చేసినవాడిని, నైతికంగా ఆ తప్పుని, నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను. నేను చెప్పాను డిపార్ట్మెంట్. చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. కనీసం ఇంట్లో ఆడవాళ్ళను కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమ శ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా, ఆడబడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమ శ్రేష్ఠుడు కాళ్ళ మీద పడి మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గారికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే, లోకేష్ అయితే, ఇంకెవడన్నా మా ఊరు మంత్రి, నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గారికి కూడా చెప్తున్నా. ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా, ఆ మావయ్య గారికి కూడా చెప్తున్నా. మీరు మనిషి జన్మెత్తితే, మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే,
సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకు వచ్చి ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో మేము మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాల సభ్యులను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధనసరి అనూసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను గుర్తించి వాటిని మరింత అభివృద్ధికి చంద్రకళ గారికి మరియు బిట్స్ పిల్లాడి నుంచి వచ్చిన నవీన్ కృష్ణన్ గారికి, మరి మన జిల్లా డిఆర్డిఓ గారికి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా సమైక్య, ఇక్కడికి వచ్చిన ఏపీఎంస్, ఇతర సెల్ఫ్ అధికారులు, మండల సమైక్య అధ్యక్షురాలు, మరి సిఏలు అందరికీ, మన సెల్ఫ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరు తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కళ మహిళలను కోటీశ్వరరాలు చేయాలి అనేది ఒక సంకల్పం పెట్టుకున్నాడు. అయితే ఈ రోజుల్లో ఎట్లయిందంటే రాజకీయం సంకల్పం కలగనడం కూడా తప్పైపోయింది. అరే నా లక్ష్యం ఇది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా ఆయన, నేను మంత్రి కావాలనుకున్నా ఆయన, మీరు మండల సమైక్య అధ్యక్షురాలు కావాలనుకున్నారు ఆయన. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న సిపి సుమతికి మేడిపల్లి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిపి సుమతి మొక్కలు నాటారు. ఆ తర్వాత ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ లో ఉన్న దర్యాప్తులు, సిబ్బంది వివరాలు, స్టేషన్లో నెలకొన్న సమస్యలపై అధికారులు సిపికి వివరాలు అందించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సిపి సుమతి సూచించారు. నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సాధించాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భాగంగా మేడిపల్లి ఏసీపీ ఆఫీస్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మేడిపల్లి ఏసీపీ ఆఫీసు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వల్ల మేడిపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉండడం అనివార్యమని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. దీన్ని కొంచెం రీమోడలింగ్ చేసి ఏసీపీకి ఎక్స్క్లూజివ్గా త్వరలో తయారు చేయడం జరుగుతుంది. మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లోనే ఏసీపీ మేడిపల్లి ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ పోస్టింగ్స్. వీళ్ళ పనితీరు, వీళ్ళ మానిటరింగ్, తర్వాత వీళ్ళ కేసెస్ ఇన్వెస్టిగేషను, తర్వాత మ్యాన్ పవర్ ఆడిట్, ఇదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే ఇది మనకు మల్కాజ్గిరి కమిషనరేట్కి కూడా హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ కాబోతుంది. అతి త్వరలో మన కమిషనరేట్ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంటర్నల్గా ఫర్నిచర్ అవి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ దసరా లోపల మనం షిఫ్ట్ కావచ్చు ఆర్ దసరాకు షిఫ్ట్ కావచ్చు. సో అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంపార్టెన్స్ తర్వాత మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. హరిఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ జెండాలను చేతపూడి దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, భద్రతను ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం అవసరమని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనందరికీ కూడా రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలో కూడా ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక సస్యశ్యామల దేశంగా మనం ఉండాలని చెప్పేసి ఆ సంకల్పం మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు విద్యార్థులు, యువకులు మన దేశంలో రాకెట్లు తయారు చేసే స్పేస్ పంపిస్తున్నారు, అది కూడా మన రాష్ట్రంలో కూడా. కాబట్టి యువకులు, విద్యార్థులు ఈ దేశం భవిష్యత్ వారు. కాబట్టి వారి యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో ఈ దేశం అభివృద్ధిలో చాలా ఉంటుంది. మన ఆలోచన విధానం కానీ, మన దేశ సమగ్రత కోసం మనం ఆలోచించేటటువంటి మన వెనుకొన్న మార్గం కానీ, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నప్పుడు కూడా మన దేశంలో మన ఒక ఆర్థిక వ్యవస్థ కానీ, మన ఒక దేశం ఒక అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ దేశంలో అనేక మంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ముద్రా లోన్ ద్వారా కానీ, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది కోట్లాది మంది యువకులకు ఉద్యోగాలే కాకుండా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో యువత ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో గతంలో కేవలం 6 ఐఐటీలు ఉంటే ఈరోజు టెసరాక్ట్ సంస్థకు భూమి కేటాయింపు అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని భువనగిరి ఎంపీ చావల్ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడిన ఆయన ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 54 కంపెనీలకు భూములు కేటాయించిందని తెలిపారు. టెసరాక్ట్ సంస్థ కూడా 2024లో 5 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇతర కంపెనీలకు కేటాయించిన అదే నిబంధనల ప్రకారం ఎకరాకు 1.50 కోట్ల చొప్పున టెసరాక్ట్ కూడా భూమి కేటాయించినట్లు స్పష్టం చేశారు. కాబట్టి ఈ కేటాయింపులో ప్రత్యేక ప్రయోజనం కల్పించారన్న ఆరోపణలకు ఆధారం లేదని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్లస్టర్లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమలు రావడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. 24 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో. తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ లో, ఎందుకంటే CCESDM ఏదైతే కన్సల్టేటివ్ కమిటీ ద్వారానే 8 అలాట్మెంట్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంటే ఈ గత 2.5 సంవత్సరాల్లో 1,50,00,000 రూపాయలకు అలాట్మెంట్ జరిగినాయి. ఈ కంపెనీలకు 100 ఎకర్స్ నియర్లీ 100 ఎకరాల కేటాయింపు జరిగింది. 8 కంపెనీలకు సంబంధించి రేట్ వచ్చి 1,50,00,000 రూపాయలు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 30 లక్షల నుంచి 89 లక్షల కేటాయిస్తే 67% ఎక్కువ శాతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో ఈ అలాట్మెంట్లు చేయడం జరిగింది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా తిరంగా యాత్రకు శ్రీకారం చుట్టారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి భావనను ప్రజల్లో మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, అఖండతను చాటేలా ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఢిల్లీలో జరిగిన తిరంగా యాత్రలో పలువురు పాల్గొని జాతీయ జెండాలను ప్రదర్శించారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని मंत्री పేర్కొన్నారు. और हमें आज़ादी मिली, आज 80 साल तक हम पूरा कर रहे हैं, तो उस आज़ादी को एक तरह से सम्मान और गौरव देते हुए हमारे देश को डेवलपमेंट की ओर ले जाना आज के हमारे युवा शक्ति का एक सबसे
अहम रिस्पॉन्सिबिलिटी है। देश को विश्व में ही जो विश्व गुरु जो स्थान सबसे पहले था उसको फिर से हम हासिल करने के लिए हम सबको एक साथ काम करना पड़ेगा। అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు 5 సూత్రాలతో అమరావతి అభివృద్ధికి చంద్రబాబు ప్రణాళిక. రైతుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవమన్న చంద్రబాబు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అమరావతి నిర్మాణం ఉంటుందని వెల్లడి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీతక్క. మహిళా వ్యాపారాలకు 15 లక్షల వరకు గ్రాంట్ అన్న సీతక్క. ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలని వెల్లడి. మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఢిల్లీలో తిరంగా యాత్రకు శ్రీకారం చుట్టిన రామ్మోహన్ నాయుడు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలన్న రామ్మోహన్ నాయుడు దేశభక్తిని చాటుతూ ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా యాత్ర. జాతీయ ఐక్యత కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని పిలుపు. టెసరాక్ట్ కు భూమి కేటాయింపులో ప్రత్యేకత ప్రయోజనం లేదన్న చామల. టెసరాక్ట్ భూమిపై బీఆర్ఎస్ దే రాజకీయమన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. అదే నిబంధనలతో టెసరాక్ట్ కు భూమి కేటాయించామన్న చామల. భూముల కేటాయింపుపై విమర్శలకు వాస్తవాలే సమాధానమని వ్యాఖ్య. అమరావతిని ప్రపంచ టాప్ 5 రాజధానుల్లో నిలపాలన్న నారాయణ. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న మంత్రి. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మాణమన్న మంత్రి నారాయణ. అమరావతి పెట్టుబడి అభివృద్ధితో పెట్టుబడులు ఉపాధి పెరుగుతాయని వ్యాఖ్య.